హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్, కంప్యూటర్ బ్లౌజెస్, లెహెంగాస్ గురించి మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి పింక్ శారీ అండి. పింక్ శారీకి ఇలా సిల్వర్తో ఇలా బోర్డర్ వచ్చింది. సిల్వర్ కాంబినేషన్లో ఇలా బోర్డర్ వచ్చిందండి, చూసారా? దీనికి వచ్చేసి ఇలా సేమ్ శారీలో బ్లౌజే వాళ్ళు చేయించుకున్నారండి కస్టమరు. ఇలా హ్యాండ్స్కి వర్క్ వద్దన్నారు, ఆ బోర్డర్ ఇచ్చేసాము. బ్యాక్ పొజిషన్కి వచ్చేటడికి ఇలా డిజైన్ చేసామండి. మనకి ఇలా బోర్డర్లో ఉంది కదా, ఇలా లీఫ్ డిజైను, ఇలా ఫ్లవర్ డిజైను, అలా ఇలా కలుపుతూ ఇలా డిజైన్ చేసామండి. ఇది చూడండి, శారీ అంతా వైట్ కాంబినేషన్ కాబట్టి ఇదిగోండి ఇట్లా చేసాం. పర్ల్స్ తోటి, నాట్ వర్క్ తోటి ఇలా డిజైన్ చేసాము. ఇలా ఇలా చేసాం. అసలు పింక్ మీద చాలా ఎక్సలెంట్గా ఉందండి. చూడండి, బూటీ వచ్చేసి చిన్న స్మాల్ మోతీతోటి ఇలా డిజైన్ చేసాం అనమాట. ఇదిగోండి, బ్యాక్ పొజిషన్ వచ్చేసి ఇట్లా, బ్యాక్ పొజిషన్ వచ్చేటడికి ఇట్లా వచ్చింది. ఫ్రంట్ వచ్చేటడికి ఇలా అండి, ఇలా ఫ్రంట్ వచ్చేటడికి ఇలా ఇలా నార్మల్ కటింగ్ ఇచ్చాము. హ్యాండ్స్ వచ్చేటడికి అదే హ్యాండ్స్ ఇలా, వీళ్ళు హ్యాండ్స్కి వద్దన్నారు. ఇంత పెద్ద హ్యాండ్స్ ఉన్నప్పుడు వద్దంటే అవాయిడ్ చేసేయచ్చు మనం. ఓన్లీ బోర్డర్ ఒకటి ఇస్తే సరిపోతుంది. అందుకని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా వర్క్ ఇచ్చాం, మగ్గం వర్క్. సింపుల్గా చాలా బాగుందండి. ఫైనల్ అవుట్ఫుట్ వచ్చేటట్టుకి ఇలా వస్తుంది. శారీకి వచ్చేటట్టుకి ఇట్లా వస్తుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది ఒక శారీ అండి. ఇది కూడా ఒక మగ్గం వర్క్దే. ఇది ఒక శారీ. దీనికి వచ్చేసి బోర్డర్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా చేసామండి. ఇలా చేసాము, ఇలా ఇలా చేసాము. బ్యాక్ పొజిషన్ వచ్చేటికి ఇలా చేసాము. ఇదిగోండి ఇలా చేసాము. లైట్ ఆరెంజ్ మీద పింక్ కాంబినేషన్ తోటి చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. చూడండి, ఇలా బ్యాక్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇలా, హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా, హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా బోర్డర్ ఇచ్చేసి పైకి ఇలా లైన్స్ ఇచ్చామండి. గోల్డ్ మోతీ టచ్ చేస్తూ లైన్స్ ఇచ్చామన్నమాట. ఇలా ఇదిగోండి, చూడండి, హ్యాండ్స్, ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్ అనమాట. ఇట్లా ఇదొక హ్యాండ్, ఇలా లైన్స్ ఇచ్చాము. ఇది వచ్చేటప్పటికి ఇలా ఫ్రంట్ పార్ట్ అనమాట. వచ్చేటప్పటికి ఇలా ఫ్రంట్ పార్ట్, ఇలా ఫ్రంట్ పొజిషన్ ఇట్లా ఇట్లా. ఈ శారీ అండి చెప్పాలి అంటే అంతకుముందు యూజ్ చేసిన శారీని ఇప్పుడు కస్టమర్ కొత్తగా బ్లౌజ్ పీస్ తీయించుకుని ఇలా చేయించుకున్నారండి. కానీ దానికి తగ్గట్టుగా సూట్ అయిపోయింది అనమాట. చూడండి, కొత్త లుక్ వచ్చింది. ఇది ఒకటి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. ఇటుకి రాయి పడిన కలర్ అంటారు కదా శారీ వచ్చేటికి, ఆ కలర్లో డార్క్లో గోల్డ్ బోర్డర్ వచ్చిందండి. సేమ్ బ్లౌజ్ పీస్ వచ్చింది, సేమ్ వచ్చింది. దీనికి వచ్చేటట్టుకి ఇలా ఇలా డిజైన్ ఇచ్చాండి. కంప్యూటర్ వర్క్ అనమాట. ఇది వచ్చేటట్టుకి కంప్యూటర్ వర్క్. దీనిలో కలర్స్ ఏం లేదండి, ఓన్లీ గోల్డ్తో చేయాల్సి వచ్చింది. శారీలో కలర్నే కొంచెం లైట్ టు డార్క్ కలర్ షేడ్ ఇస్తూ ఇలా
బ్యాక్ సైడ్ నెక్కి బోర్డర్ ఇచ్చామండి. హ్యాండ్స్కి వచ్చేటట్టుకి ఇలా అంచుకి ఇలా ఈ శారీలో ఏ బోర్డర్ అయితే ఉందో ఆ అంచు వచ్చింది. దానిపైకి ఇలా బోర్డర్ మేము ఇంకో బోర్డర్ సెట్ చేసాము. సెట్ చేసి ఇదొక హ్యాండ్ అనమాట. ఇంకో హ్యాండ్ వచ్చేటట్టుకి ఇది ఫ్రంట్ పొజిషన్ వచ్చేటట్టుకి ఇలా అండి. ఫ్రంట్ పొజిషన్ వచ్చేటట్టుకి ఇలా అండి. ఫైనల్ అవుట్ఫుట్ వచ్చేటట్టుకి ఇదండి. ఇది మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ డిజైన్ అయితే ఎన్ని ఆర్డర్స్ ఉందోనండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ అనమాట. హ్యాండ్ లెంత్ని బట్టి, కస్టమర్ యూజ్ చేసే హ్యాండ్ లెంత్ని బట్టి ఆర్డర్స్ ఉన్నాయండి. ఇది ఈ డిజైన్ సేమ్ డిజైన్ చాలా మందికి ఆర్డర్స్ ఉంది. ఇప్పుడు ఇది కస్టమర్కి చేశారు కదా, సేమ్ డిజైన్ ఇంకో బ్లౌజ్ ఉందండి, చూపిస్తాను నేను. ఇది వచ్చేసి ఇది ఒక శారీ అండి. ఇది ఇంకో కస్టమర్ అనమాట. ఇదిగోండి, ఇది ఇంకో కస్టమర్ ఇంకో శారీ. ఈ శారీకి ఇది అది ఒకటే డిజైన్ అండి. ఈ బ్లౌజ్ డిజైన్ ఒకటే. కాకపోతే వీళ్ళకి వచ్చేటడికి కనకాంబరం కలర్ శారీలో ఇలా గ్రీన్ డిజైన్ ఉంది కదండి సన్నగా. ఈ కస్టమర్ ఏమని అడిగారంటే సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ ఫస్ట్ ప్రయారిటీ అడిగారండి. సెకండ్ వచ్చేసేటడికి ఆపోజిట్ కలర్ అడిగారు. వాళ్ళు లైక్ ఇష్టపడుతున్నట్టుగానే సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నామండి. ఇట్లా సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా ఈ గ్రీన్ తోటి ఫ్లవర్స్ కి ఇచ్చామండి. ఫ్లవర్ కి ఇచ్చేటడికి చూడండి, కలర్ కాంబినేషన్ తో ఇలా చేసేటడికి చూడండి ఎంత బాగుందో. ఇలా సేమ్ డిజైన్ అండి. ఇది ఒకటే డిజైన్ వచ్చేసేటడికి వీళ్ళకి ఇదిగోండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా అండి, ఇలా డబల్ స్టెప్ ఇచ్చాం. క్రాసుల మీద డిజైను ఇలా డబల్ స్టెప్ ఇచ్చామండి. కిందకు వచ్చేటట్టుకి ఇలా కట్ షేప్ ఇచ్చి లైన్స్ ఇచ్చి, ఇందులో మనకి శారీలో సిల్వర్ ఉంది కదా, ఈ సిల్వర్ ని కింద టచ్ చేస్తూ ఇలా లైన్స్ ఇచ్చి పైకి వచ్చేటట్టుకి గ్రీన్ తక్కువ ఉంది కదండి, ఆ గ్రీన్ ఓన్లీ ఇందులో ఫ్లవర్ వరకు ఎలా ఉందో మేము కూడా ఇలాగే ఫ్లవర్ వరకు యూజ్ చేసాం అనమాట. యూజ్ చేసి కడమదంతా గోల్డ్ కాంబినేషన్ ఉంది కాబట్టి మేము కూడా ఇలాగే యాంటిక్ గోల్డ్ తోటి ఇలా డిజైన్ చేసామండి. ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్ డిజైన్ అండి. వీళ్ళకి వచ్చేసి సింగిల్ బోర్డర్. ఇదిగోండి, వీళ్ళకి వచ్చేటట్టుకి సింగిల్ బోర్డర్. అట్లా సేమ్ ఇదే డిజైన్ ఇంకా ఎల్బో హ్యాండ్ డిజైన్స్ కూడా ఆర్డర్స్ ఉన్నాయండి. అవి చేసినప్పుడు కూడా నేను మళ్ళీ ఒకసారి పిక్స్ చూపిస్తాను. ఈ డిజైన్ అయితే అసలు చాలా సూపర్గా అంటే సూపర్గా ఉందండి. మీకు కానీ ఎవరికైనా కావాలన్నా సరే ఆర్డర్ చేసుకోవచ్చండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9705965474 అండి. అసలు ఈ డిజైన్ చాలా ఆర్డర్స్ ఉందండి. అసలు చాలా బాగుందన్నమాట. అసలు మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా సింపుల్ గా. ఇది చూడండి, అసలు సింపుల్ అన్న మాటే లేదు. అసలు హ్యాండ్ చూడండి ఎంత బాగుందో. అసలు చాలా ముద్దు గుమ్మలా ఉందండి. అసలు హాఫ్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ డిజైన్ కూడా ఒకటి వర్క్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మీకు ఒకసారి మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తానండి. చూడండి ఎంత బాగుందో, మీకు అర్థమవుతుంది. కలర్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కదా. ఇది వచ్చేటడికి సింగిల్ బోర్డర్ది, ఇది వచ్చేటడికి సింగిల్ బోర్డర్ది, ఇది వచ్చేటడికి డబుల్ బోర్డర్ది. ఇంకా ఇలాగే క్రాసుల మీద 3 లైన్స్ వేస్తున్నది కూడా ఉందండి. అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో కూడా మీకు పెడతాను అనమాట. ఓకేనా. ఇదొకటి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి. మెరూన్ రెడ్కు అలా గోల్డ్ మీద ఇలా గ్రీన్ షేడ్ తోటి అలా మస్టర్డ్ కలర్ తోటి అలా వచ్చిందండి బోర్డర్ లో డిజైన్స్. ఇది సేమ్ బ్లౌజ్ కి కావాలని అడిగారండి కస్టమర్ వరకు. ఇలా వచ్చేటడికి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేటడికి ఇలా ఇచ్చాము. మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ చూసినట్టయితే కనుక లీఫ్ వచ్చి ఇలా పైన ఒక చిన్న ఫ్లవర్ టైప్ మొగ్గలాగా ఉంది కదా. మేము దీన్ని కలుపుతూ ఇలా బ్యాక్ నెక్ ఇలా డిజైన్ చేసామండి. ఇదిగోండి, సేమ్ ఇలా ఎలాగైతే లీఫ్ టైప్ వచ్చిందో ఇలా లీఫ్ టైపు మొగ్గలాగానే అలాగే మేము డిజైన్ ఇలా చేసుకుంటూ వచ్చామండి. చూడండి అసలు కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. మనకి బోర్డర్ లో ఈ 2 కలర్స్ ఉన్నాయి కదా, ఆ 2 కలర్స్ ని కలుపుతూ ఈ డిజైన్ ని టచ్ చేస్తూ
ఇలా చేసామంట. ఇది చూడండి అలా చేసాడు. అసలు బ్లౌజు చాలా అంటే చాలా చాలా బాగుందండి. సింపుల్గా చాలా బాగుంది, చాలా హెవీగా ఉందన్నమాట. వాస్తవానికి చేసింది సింపుల్ వర్క్ అయినా సరే మనకి చూడటానికి బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చామండి. కింద అదే బోర్డర్ని ఉంచి ఇలా బోర్డర్ పైకి అంచు మీదకి డిజైన్ చేసేటప్పటికి టచ్ ఇస్తూ డిజైన్ చేసేటప్పటికి మనకి హ్యాండ్ అంతా కూడా ఫుల్గా ఉన్న హ్యాండ్ ఫుల్ వర్క్ లాగా కూడా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్ 7 ఇంచ్ అండి. అయినా సరే చూస్తారా ఫుల్ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. చూసారా ఇదొక హ్యాండ్ అండి, ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్ అనమాట. ఇదిగోండి ఇదొక హ్యాండ్. ఫ్రంట్ పొజిషన్ వచ్చేటడికి ఇదండి. ఫ్రంట్ పొజిషన్ వచ్చేటడికి ఇట్లా ఇచ్చాము. వీళ్ళు బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ను, ఫ్రంట్ సైడ్ వచ్చేటడికి లీఫ్ కావాలని అడిగారండి, లీఫ్ షేప్ కావాలని అడిగారు. ఇదిగోండి అలాగే లీఫ్ షేప్ ఇచ్చామన్నమాట. లీఫ్ షేప్ ఇచ్చి ప్రిన్సెస్ కట్ ఇచ్చి లీఫ్ షేప్ ఇచ్చాం. చూసారా ఇదొక ఫైనల్ అవుట్ఫుట్ వచ్చేటడికి ఇలా వచ్చిందండి. అసలు ఈ మెరూన్ రెడ్ మీద చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది మెరూన్ రెడ్ మీద. చూసారా ఇది వైట్ కలర్ మ్యాట్ మీద కంపల్సరీ పెట్టి మీకు పిక్స్ యాడ్ చేస్తానండి. నాకు ఏదైనా పట్టుకొని చూపించడం కుదరకపోయినా సరే మీకు మ్యాట్ మీద ఇంకా బాగా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. శారీ అండి. మనకి మంగళగిరి పట్టు చీరల్లో ఇప్పుడు ఇలా బోర్డర్ వచ్చేసి వస్తుంది కదండి, రామా కలర్ గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి రామా గ్రీన్ శారీకి ఇదిగోండి ఇలా టెంపుల్ లాగా బోర్డర్ వచ్చింది కదా. ఇలా చిన్నగా ఇలా టెంపుల్ లాగా శారీలో బోర్డర్ వచ్చి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీ ఉంది కదా. దీనికి మేము ఏం చేసామంటే వీళ్ళకి సేమ్ బ్లౌజ్ మీదే కావాలన్నారు. ఇలాగే ఇదిగోండి ఈ కొండల టైప్ లో ఎలా ఉందో ఇలా కొండల్లాగా ఇచ్చి ఇదిగోండి అలాగే ఇచ్చామండి. ఇచ్చి చిన్న స్మాల్ మిర్రర్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేసామండి. కంప్యూటర్ వర్క్ అండి ఇది. కంప్యూటర్ వర్క్ ఆ శారీకి తగ్గట్టుగా దీనికి ఇది చక్కగా మ్యాచ్ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి, చూసారా ఇది వచ్చేసరికి బ్యాక్ పొజిషన్ అండి. రామా గ్రీన్ మీద సిల్వర్ కాంబినేషన్ తోటి ఇరగదీసేసింది అనమాట. అసలు బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇలా అక్కడక్కడ ఫ్లవర్ బుటీ ఉంది కదా శారీలో మనకి. ఇలా ఈ ఫ్లవర్ బుటీకి తగ్గట్టుగా ఇలా కచ్ బుటీ ఇచ్చామండి. కచ్ వర్క్ బుటీ తీసుకొచ్చి దీనికి ఇచ్చేటప్పటికి ఏమైందంటే మనకి ఇది మంగళగిరి పట్టు కదండి, ఇది దూరానికి మనకి అలాగే కనిపిస్తుంది. మేము కూడా ఏం చేసాము ఇది చూసారా 4 ఇనల్లాగా ఇలా ఎలా కనిపిస్తుందో మేము కూడా తీసుకొచ్చి దీన్ని అలాగే కచ్ బుటీ ఇచ్చామన్నమాట. కచ్ బుటీ ఇచ్చేటప్పటికి చూసారా బ్లౌజు గాజువోని పచ్చ మీద సిల్వర్తో ఇచ్చేటడికి చాలా డీసెంట్గా అఫిషియల్గా ఉందన్నమాట. అఫిషియల్గా ఉంది. హ్యాండ్స్కి వచ్చేటడికి అదే బోర్డర్ వచ్చేసి ఆ బోర్డర్ పైకి ఇలా కొండల డిజైన్ ఇలా సెట్ చేసామండి. ఇంకా పైకి వచ్చేటడికి ఇలా బుటీస్ ఇచ్చాం. ఇదిగోండి ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్ అండి, ఇదొక హ్యాండ్. ఫ్రంట్ పొజిషన్ వచ్చేటడికి ఇది, ఫ్రంట్ పార్ట్ వచ్చేటడికి ఇది అన్నమాట. ఇదిగోండి ఇలా ఇలా దీని ఫైనల్ అవుట్ఫుట్ వచ్చేటడికి ఇదండి. దీని ఫైనల్ అవుట్ఫుట్ వచ్చేటడికి ఇట్లా చూసారండి. ఇదొక శారీ అండి. ఇదొక శారీకి దీనికి వచ్చేటడికి ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికి వచ్చేటడికి ఇలా వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి ఇలా శారీ
చూడండి, 2 కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. దీనికి వాడే ఇచ్చేసాడండి, బ్లౌజ్ పీస్ వచ్చేటికి వాడే ఇచ్చాడు ఆ కలరు. ఇదిగోండి పైపింగ్ ఇచ్చాడు, ఇదే కలరు మనకి వీడు బ్లౌజ్ పీస్ ఇచ్చాడు. ఇక్కడ బోర్డర్కి వచ్చేటట్టుగా ఏం చేశాడంటే డార్క్ కొంచెం సిల్వర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్కి బోర్డర్ చేంజ్ చేశాడండి. అందుకని మేమేం చేసామంటే ఇలా కలుపుతూ శారీలో అక్కడక్కడ మనకి సిల్వర్ బుటీ ఉంది కదండి, ఇదిగోండి ఇలా శారీలో బుటీ ఉంది, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉందండి. అందుకని దాన్ని అలా కలుపుతూ ఇలా ఇలా డిజైన్ చేసామండి. ఇదంతా మనకి ఎలా ఇలా ఈ టైప్లో ఉందో, ఇది ఫ్లవర్స్ అర్థం కావట్లేదు మీకు, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా, మాకే కొంచెం దగ్గరగా పెట్టుకుంటే కానీ అర్థం కావట్లా. అలా ఇచ్చాడు కదా, కొంచెం దానికి రిలేటెడ్గా ఇలా డిజైన్ చేసామండి మేము, ఇలా డిజైన్ చేసాం. ఈ కాంబినేషన్లో అసలు చాలా అంటే చాలా చాలా బాగుందండి. అసలు ఇవ్వండి అలా బాల్స్, కట్ బీట్స్, చెల్లా వర్క్, బుటీ వచ్చేసి చెల్లా ఇచ్చామన్నమాట, చెల్లాతోటి ఇచ్చాము. ఇవ్వండి ఇలా ఇలా చాలా ఎక్సలెంట్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఈ అంచు పైకి ఇచ్చామండి ఇట్లా, ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా అంచు పైకి ఇచ్చాం. ఇదిగోండి ఇట్లా షోల్డర్ పొజిషన్ ఇదండి, మనం కస్టమర్కి యూజ్ చేస్తే సరే ఇదిగోండి షోల్డర్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది కదా, ఇలా ఇది ఎలా ఉందంటే మనకి దగ్గర ఆల్ ఓవర్ లాగానే కనిపిస్తుందండి. శారీ కట్టిన తర్వాత కూడా ఇదిగోండి చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి లీఫ్ నెక్ పెట్టించుకున్నారు కస్టమరు, లీఫ్ నెక్ పెట్టించుకున్నారు అనమాట. ఇట్లా ఇదిగోండి ఇలా ప్రిన్సెస్ కట్ అనమాట. ఇదిగోండి ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేటప్పటికి ఇదండి. మీకు కానీ ఎవరికైనా వర్క్స్ ఏమైనా కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9705965474 అండి. ఆ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. మగ్గం కావాలన్నా, కంప్యూటర్ కావాలన్నా, నార్మల్ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా మీకు చేసిస్తామండి. ఇదొక బ్యూటిఫుల్ లెహంగా సెట్ అండి. ఇది వచ్చేసి క్లాత్, లెహంగా స్టిచ్చింగ్ అన్ని మనం కస్టమర్ ఆర్డర్ మీద చేసి ఇచ్చామండి. ఇది వచ్చేటడికి మనకి అసలు చూసారా, లావెండర్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. చూసారా ఇది వచ్చేటడికి బోర్డర్ అండి, పెసర గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ బోర్డర్ అండి. దీని పైకి వచ్చేటడికి ఇలా ప్రింట్ వచ్చి ఫ్రంట్కి అవుట్లైన్ వచ్చిందండి, అవుట్లైన్ షేడింగ్స్ వస్తూ అవుట్లైన్ వచ్చిందండి. ఇదిగోండి ఇలా వచ్చింది. క్లాత్ కూడా కొత్త మోడల్ క్లాత్ అండి, ఇప్పుడు మార్కెట్లోకి ఇప్పుడే కొత్తగా వస్తుందన్నమాట. ఇదిగోండి అసలు చూసారా, ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో చూసారా, మనం మగ్గం చేసామా అన్నట్లుందనమాట. అసలు ఇది ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్. ఈ కలర్ కాంబినేషన్ చూసారండి ఎంత బాగుందో. ఇదంతా మనం చేసిందేనండి, క్లాత్ స్టిచ్చింగ్ అన్ని మనం చేసిందేనండి. ఇదిగోండి లెహంగా ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేటడికి ఇట్లా అలా చుట్టూ ఉందండి, లెహంగా చుట్టూ ఇలా ఫుల్ క్లాత్ కి ఇలా మొత్తం డిజైన్ ఉందన్నమాట. ఇది వచ్చేటడికి సేమ్ కలరే బ్లౌజ్ ఇచ్చామండి. ఫ్రంట్ పొట్టుకి మనకి ఇంత హైట్ వచ్చింది కదా, ఈ పొజిషన్ ని ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పొజిషన్ కి సెట్ చేసాం అనమాట. ఫ్రంట్ పొజిషన్ కి సెట్ చేసి ఇలా టాప్ బుట్ ఇచ్చాం. హ్యాండ్స్ కి వచ్చేటడికి ఇలా టాప్ బుట్ ఇచ్చి బోర్డర్ ఇక్కడ ఇలానే సెట్ చేసాం అనమాట. ఫ్రంట్ వచ్చేటడికి ఇది బ్యాక్ ఓపెన్ ఇచ్చామండి. బ్యాక్ తిప్పాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంది, కానీ మీకు తెలియాలంటే చూపించాల్సిందే, తప్పట్లేదు. ఇదిగోండి ఈ బొమ్మ కొంచెం బొద్దుగా అయిపోయింది. నాకు ఈ మధ్య ఈ ఆర్డర్స్ అన్ని సన్నగా ఉన్న పిల్లలే ఎక్కువ వస్తున్నాయి. ఇదిగోండి బ్యాక్ వచ్చేటడికి హై నెక్ లో ఇదిగోండి బాదం షేప్ అనమాట. ఇదిగోండి హై నెక్ లో బాదం షేపు. అంటే ఈ లెహంగా చుట్టూ మీకు తెలియడం కోసం నేను దీన్ని ఇలా తిప్పి చూపించేస్తున్నాను. మనకేమో బొమ్మకేస్తేనే బాగా తెలుస్తుంది, నార్మల్గా అయితే తెలియట్లేదు. ఇదిగోండి చూసారా, ఇదిగోండి
బ్యాక్ పొజిషన్ ఇందాక నేను ఫ్రంట్ చూపించాను కదా, ఇదంతా వచ్చేసి మనకి బ్యాక్ అనమాట. ఇది బ్యాక్ పొజిషను. బ్యాక్ నెక్ వచ్చేటట్టుకి ఇలా హై నెక్ ఇచ్చి హై నెక్లో బాదం షేప్ ఇచ్చామండి. హై నెక్లో ఇలా బాదం షేప్ ఇచ్చాము. బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాం అనమాట. లెహంగా ఇంకా ఇవి ఉక్సులు రెడీ అవ్వలేదు. ఇక్కడ ఉక్ ఇస్తాము, ఇక్కడ సైడ్ జిప్ ఇచ్చామన్నమాట ఇట్లా. ఓకేనండి. దీనికి వచ్చేటట్టుకి చున్నీ ఎలా ఇచ్చానో మీకు చూపిస్తాను. చున్నీ వచ్చేటట్టుకి ఇదండి, కట్ వర్క్ వచ్చేసి ఓణి, మనం ఓణి అనమాట. ఇదిగోండి ఇట్లా ఈ బోర్డర్ కలరే, ఆ బోర్డర్ కలరే ఓణి ఇలా కట్ వర్క్ లో ఇలా ఓణి ఇలా సెట్ చేసామండి. ఇదిగోండి ఇలా అండి. ఇట్లా సపోజ్ ఇలా అనమాట. ఇట్లా నేనేమి కట్టి చూపించట్లేదు, ఊరికే తెలియడం కోసం ఇలా పెట్టానండి. మనకి పిక్ తెలియడం కోసం పెట్టాను. ఏదో జస్ట్ ఇలా అలా పెట్టానండి. ఇదంతా కట్ వర్క్ అండి, ఇదంతా కట్ వర్క్ అనమాట. మీకు కానీ ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది వచ్చేసి మార్కెట్లో కొత్తగా వస్తుంది అనమాట. మార్కెట్లో కొత్తగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు కానీ ఎవరికైనా నచ్చితే మన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి. న్యూ మోడల్ కాబట్టి. ఇప్పుడు కొందరికి క్లాత్ ఎలా తీసుకోవాలో తెలియదు, ఏమీ తెలియదు, అది ఎక్కడ తీసుకోవాలో తెలియదు. క్లాత్ కొందరు ఏం చేస్తారంటే కొన్ని క్లాత్లు కలిసిపోతూ ఉంటాయి, కొన్ని అలా చూసి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి వచ్చేటప్పటికి మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది కొత్త మోడల్ అనమాట. కలర్ కాంబినేషన్ ఏంటి, అంతా లావెండర్ కలర్ ఎక్సలెంట్గా ఉందండి. చాలా బాగుందనమాట. మీకు కానీ ఎవరికైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9705965474కి ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇది అలా ఆర్డర్ మీద రెడీ చేసిందేనండి మనం. మీరు కానీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.